మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అన్ని సమస్యలు మీవిగా భావించి తలపైన వేసుకోకండి. అవసరం ఉన్నటువంటి వాటిలోపట జోక్యం చేసుకోండి. ఎందుకంటే వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ యొక్క విధిని నిర్వహించండి. ఎందుకంటే మాటల ద్వారా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం పెరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. కొంత సోమరితనాన్ని వదిలి పనిచేస్తుండడం వలన మీకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు శివునికి అక్షతోదకాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కరింపబడతాయి. ఆనందాన్ని పొందుతారు. వివాహాలకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. ఇవి మీకు అనుకూలంగా ఉన్నాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత లాభం మీరు పొందుతారు. బంధువుల మధ్యన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల ద్వారా మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రంగంలో కొంత ముందుకు వెళ్తారు. లాభాలు పొందుతారు. మీనరాశి వారు ఈరోజు శివునికి తైలాభిషేకం చేయించండి. లేదా నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించి శివునికి సమర్పించి కొంత మారేడు బిల్వదల జలాన్ని సమర్పించండి. మీకు అనుకూలంగా ఉంటుంది.